గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపే శక్తి ఒక్క ఫోటోగ్రఫీకే ఉందని, అలాంటి కళకు ప్రాణం పోసిన లూయిస్ డగెర్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. నంద్యాల పట్టణంలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే కలర్ ల్యాబ్ పక్కన ఉన్న మధు మిక్సింగ్ యూనిట్ వద్ద ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డగెర్ 187వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మోహన్, మధు మిక్సింగ్ అధినేత మధు, ఆర్కే కలర్ ల్యాబ్ మేనేజర్ శేఖర్ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో అందమైన సృష్టి సంపదను, వాతావరణాన్ని కెమెరా ద్వారా బంధించి సమాజానికి అందించే ఫోటోగ్రాఫర్ల జీవితాలు నేడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఫోటోగ్రాఫర్లకు సబ్సిడీ రుణాలు అందజేస్తామని, ఇళ్ల స్థలాలు కేటాయించి ఫోటోగ్రాఫర్స్ కాలనీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అది నేటికి అమలు కాలేదని తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాల కవరేజ్ సమయంలో ప్రమాదాల బారిన పడుతున్న ఫోటోగ్రాఫర్లకు ప్రమాద బీమా లేకపోవడంతో వారి కుటుంబాలు వీధి పాలవుతున్నాయని వాపోయారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి ఫోటోగ్రాఫర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. నిరుపేద ఫోటోగ్రాఫర్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించాలని, ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ చిన్న సుభాన్ భాషతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవమైన 180 దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రతి ఫోటోగ్రాఫర్ అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కళ కోసం కాదు, ప్రజల కోసం అనే విధంగా ఈరోజు ఫోటోగ్రఫీ వృత్తి అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే పెళ్లిళ్ళు కానీ చేసుకొని పిల్లలు వారి పిల్లలు కూడా చూసుకోవాలంటే ఆ ఫోటోగ్రాఫర్ లేనిది, ఆ వృత్తి లేనిది కాదు. కానీ ఇవాళ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఫోటోగ్రాఫర్ల పైన నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎందుకంటే ఇదే నంద్యాల పట్టణంలో గత ఉప ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు, ఫోటోగ్రాఫర్ నేను ఆదుకుంటా అన్నారు. కానీ ఆయన వచ్చి ఉప ఎన్నికల పైన మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంతవరకు కూడా వీరికి ఫోటోగ్రాఫర్లకు సంక్షేమ పథకాలు కానీ, కనీసం వీళ్ళు ఉన్నదానికి ఇండ్లు కూడా ఇవ్వకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా ఏదో ఫోటోగ్రఫీ అంటే ఏదో లక్షలు సంపాదించడం కాదు, కానీ వీళ్ళు వృత్తిలో చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులో యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది వృత్తి అనేది చాలా పవిత్రమైనది కాబట్టి వీళ్ళను కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఫరూక్ గారు కూడా ఇక్కడ గతంలో కూడా అడిగినాం, కానీ చేస్తా చూస్తా అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికైనా కానీ ఈ నంద్యాల పట్టణంలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు కనీసం వాళ్ళకు 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కట్టించి ఫోటోగ్రాఫర్స్ ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలోని ఫోటోగ్రాఫర్లందరికీ 187వ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాలలో లూయిస్ డగెర్ గారికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఫోటోగ్రఫీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున మా ఫోటోగ్రాఫర్ల పిల్లలకు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ వచ్చిన ముగ్గురికి, 10th క్లాస్ లో ఫస్ట్ వచ్చిన ముగ్గురికి ప్రతిభా అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతిభా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. గత సంవత్సరంలో ఇలానే డిస్ట్రిబ్యూట్ చేశాము, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము. నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. నంద్యాల జిల్లా ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నంద్యాల ఫోటో వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో డాగురే గారి 187వ జయంతి వేడుకలు జరిపించుకోవడము మనకెంతో ఆనందమైన విషయము. మా అసోసియేషన్లో చిన్న చిన్న కార్యక్రమాలు మా సొంత నిధులతోనే మా అసోసియేషన్లోనే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ
మా అసోసియేషన్ సభ్యులకు అందరికీ ప్రతి సంవత్సరము పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. మా ఫోటోగ్రాఫర్ పిల్లలకు ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయో 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి కలెక్టర్ గారి చేతనో లాస్ట్ ఇయర్ కలెక్టర్ గారి చేత ఇప్పించాము. ఈ రోజు కూడా మనకు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ చేత ఇప్పించడం జరుగుతుంది. మేము అంతా ఒక యూనిటీగా ఉండి ఈ కార్యక్రమాలు జరుపుకోవడము మా నంద్యాల ఫోటోగ్రాఫర్లందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్లందరికీ 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. మేమందరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. నంద్యాల ఫోటోగ్రాఫర్స్ అన్ని వీడియోగ్రాఫర్స్ అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు.